భారతదేశ వ్యాప్తంగా చూస్తే సుమారుగా 6,02,00,000 మేర రోడ్లు కానీ రహదారులు కానీ ఉన్నాయి. వీటిలో దాదాపు 2% మాత్రమే జాతీయ రహదారులుగా ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే ఇది రెండవ అతి పెద్ద రహదారి నెట్వర్క్గా కూడా గుర్తింపు పొందింది. ఈ 2% జాతీయ రహదారుల్లో దేశం మొత్తం మీద ఉన్న ట్రాఫిక్లో 40% నడుస్తోంది. అట్లాంటప్పుడు ఈ 2% ఉన్న జాతీయ రహదారులను పెంచడానికి, అలాగే ఉన్న జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ఈ భారత్ మాల ప్రాజెక్టు. 2017లో ప్రారంభించిన ఈ భారత్ మాల ప్రాజెక్టులో సుమారుగా 83,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 కల్లా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా దీనిలో భాగంగా ఇప్పటికే 21,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను 4 వరుసలుగా 6 వరుసలుగా అలాగే మౌలిక సదుపాయాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. నవ్యాంధ్రకు సముచిత ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో కూడా లాజిస్టిక్ హబ్లను ఈ భారత్మాల ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేస్తోంది. అలాగే చిలుకూరుపేట బైపాస్ను కూడా అత్యంత అధునాతనంగా కూడా తీర్చిదిద్దుతోంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. పల్నాడు జిల్లా ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ప్రాంతం, కానీ ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా రహదారులతో మెరిసిపోతోంది. జిల్లాలోని చిలకలూరుపేట మీదుగా సాగే 16వ నంబర్ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు మన దేశాభివృద్ధిని కళ్లకు కడుతోంది. సాధారణ విద్యుత్ అవసరం లేని సోలార్ లైటింగ్ వ్యవస్థ, ప్రతి కిలోమీటర్కు ఉండే సీసీ కెమెరాలతో భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ రహదారిని అభివృద్ధి చేశారు. హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్లో 1,074 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ 16.384 కిలోమీటర్ల రహదారి 16 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పల్నాడు జిల్లాలోని మురికిపూడి, బొప్పూడి నుండి తిమ్మాపురం వరకు కూడా గ్రామాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా రహదారి కింద నుండి 6 అండర్ పాస్లు, గ్రామాల పైనుండి 3 ఫ్లైఓవర్లు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. జూన్ 28, 2021న ప్రారంభమైన ఈ రహదారి అభివృద్ధి పనులు అక్టోబర్ 10, 2024 కల్లా పూర్తయ్యాయి. రహదారి కింద ఉన్న సర్వీస్ రోడ్లపై 8 బస్ షెల్టర్లు కూడా నిర్మించి సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. అధునాతన ట్రాఫిక్ సైన్లు, సీసీ కెమెరా వ్యవస్థ, కిలోమీటర్కి 1 చొప్పున 19 ప్యాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు, ఎమర్జెన్సీ రోడ్ సైడ్ టెలిఫోన్ సిస్టంలతో వాహనాల భద్రతకు పెద్దపీట వేశారు. భారత్ మాల పరియోజన కింద చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం పల్నాడు జిల్లా ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పవచ్చు. Special type of cameras installed on this under advanced traffic management system, 19 PTZ cameras, 58 surveillance cameras, 1 VASD, 2 bytes cameras, and we are sharing all this information to the police department so that action can be taken against the road users who are violating the traffic rules. Moreover, here we have done one more innovative things, that is solar lighting. We are producing 1 megawatt energy, which is our requirement, and this is connected with the grid, and our highway is now is using this energy, and this is environment friendly energy. And apart from this, concessionaire, I am thankful to the concessionaire who have done something out of the scope of their concession agreement, like painting on flyovers, girders, and also doing some landscaping beyond the provisions at their own cost out of CSR activities. కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటమే కాక అది పర్యావరణ హితంగా ఉండేలా ఈ చిలకలూరుపేట బైపాస్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మొత్తం బైపాస్కు సౌర వెలుగులు అందించారు. పచ్చదనంతో నిండిన ట్రాఫిక్ ఐలాండ్లు, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటివి ఈ రహదారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాయి. స్టార్టింగ్ ఎండింగ్ ఆఫ్ బైపాస్లో ఫ్లైఓవర్స్, అలాగే మనకి నర్సరావుపేట నేషనల్ హైవేకి ఒక ఫ్లైఓవర్ పెట్టాం. ప్రాజెక్ట్లో మనం లేటెస్ట్ సైనేజెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ హైవే అంతా కూడా మనకి 19 కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఓవర్ స్పీడ్ వెళ్తే దే విల్ బి అలార్మ్ విత్ వెహికల్ ఎక్యూటెడ్ స్పీడ్ డిస్ప్లే సిస్టమ్ ద్వారా. దీంతో పాటు మనం 8 బస్ షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మొత్తం మనకి రఫ్గా 5,000 ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 10,000 మీడియన్ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. సోలార్ పవర్ది మనం ఏం చేస్తామంటే దీంట్లో 1 మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి చేసాము. ఇది 2.7 ఏకర్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. సో దీంట్లో 2 బ్లాక్స్ కింద చేసాము. ఒక బ్లాక్ వచ్చేసి 1.5 ఏకర్లో, ఇంకో బ్లాక్ 1.2 ఏకర్లో చేసాం.
1 బొక్క దాంట్లో 1100 సోలార్ మాడ్యూల్స్ చేయడం, ఒక దగ్గర 900 మాడ్యూల్స్ తోటి సోలార్ పవర్ జనరేట్ చేసి మనం గ్రిడ్కి సప్లై చేస్తున్నాం. గ్రిడ్ ద్వారా మళ్ళీ మన హైవే అంతటికి కూడా పవర్ని యూజ్ చేస్తున్నాం. అట్లాగే ఇది కాకుండా మేము ఒక 58 ఎలక్ట్రికల్ లైట్స్ విత్ సోలార్ పవర్ తోటి కూడా సప్లై చేసి ఇన్స్టాల్ చేయడం జరిగిందండి ప్రాజెక్ట్. మన దేశంలో జరుగుతున్న సరుకు రవాణాలో రహదారుల ద్వారా కేవలం 40% మాత్రమే జరుగుతుండగా ఈ భారత్ మాలా పరియోజన కార్యక్రమం ద్వారా దానిని 80%కి పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దానితో పాటు రహదారులను భద్రతా ప్రమాణాలతో అభివృద్ధి చేయటం రోడ్డు ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేరుస్తోంది. దేశంలోని 550 జిల్లా కేంద్రాలను 4 వరుసల రహదారులతో అనుసంధానించే ఈ భారత్మాలా ప్రాజెక్టు ప్రజలు తమ ప్రయాణాలను మరింత తక్కువ సమయంలో తక్కువ ఇంధనంతో పూర్తి చేయగలిగే అవకాశం కల్పిస్తోంది. ఇటువంటి ప్రాజెక్టులు తమ భద్రతకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు కానీ రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, వాటర్, ఇట్లా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఇన్ఫ్రా మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు మనం కూడా కొంత అవేర్తో కొంచెం జాగ్రత్తగా మనం కనుక ఇదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది. గత 60 సంవత్సరాల పాలనని చూసాం. మోడీ గారు ముందు, మోడీ గారి తర్వాత అనే విధంగా ఈ దేశం మారుతుంది. ఇది నిజంగా మనం అందరూ అభినందించాల్సిన పని. ఇదే హిల్ ఏరియాస్లో కూడా పవర్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, ఇన్ఫ్రా మినిమం రోడ్ సిస్టమ్ అంతా కూడా అక్కడంతా ఈ నరేగా నిధులు కానీ, NHF, సెంట్రల్ నిధులు కానీ, స్టేట్ ఫండ్స్ కానీ, కేంద్రం రాష్ట్రం కలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అంటానికి ఇలాంటి 50 రోడ్లు చూడండి. ఇన్ఫ్రా కానీ ఇంత దీనిగా మనకి ప్రభుత్వాలు అందిస్తున్నప్పుడు మనం బాధ్యతగా వ్యవహరించి కొంచెం కానీ జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ఆర్థిక సంస్కరణల వల్ల దేశ జనాభాకు ఒక విధంగా ఆర్థికంగా ఎంతో వెసులుబాటు లభించి వాళ్ళ ఎఫోర్డబిలిటీ కూడా పెరుగుతోందని చెప్పవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలకు వలసలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు వాహనాల వినియోగం చాలా పెరిగింది. 2025లో చేసిన ఒక సర్వే ప్రకారం సుమారుగా దేశవ్యాప్తంగా చూస్తే 43 లక్షల ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. అలాగే 2050 కల్లా ఇది సుమారు 90 బిలియన్లకు చేరుతుందని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అటువంటి నేపథ్యంలో రహదారులకు ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ భారత్మాలా పరియోజన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భారత్మాలా పరియోజన కార్యక్రమం ద్వారా రహదారులు అభివృద్ధి చేయటం వల్ల ప్రజలకు భద్రత పెరగటమే కాకుండా ఇంధన వినియోగం కూడా ఎంతో తగ్గుతుంది. ఈ భారత్మాలా పరియోజన కార్యక్రమం ప్రజా భద్రతతో పాటు దేశంలో ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు.